హలో, నా పేరు వెంకటకృష్ణ. నేను ఆడబోయే గేమ్ సిఎస్ ర్యాంక్డ్ ఫ్రీ ఫైర్లో. అయితే నేను పెద్ద ప్లేయర్ ఏం కాదండి, కొత్తగా వచ్చాను. ఫ్రీ ఫైర్ ఆడడం ఇప్పుడే కొత్త నాకు. సో ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది. సో గేమ్ని ఆడుతుంది కార్తికేయ అండ్ టీం. మా ఎస్ఆర్బి టీం అండి మాది. పిడిగిరాల్లో మంచి ఫేమస్ టీం. ఎవరు కూడా మేము ఆడినట్టుగా ఎవరు ఆడలేరండి. అయితే నేనైతే పెద్ద ప్లేయర్ ఏం కాదండి. కత్తితో చూసారు ఎలా ఆడుతున్నాను, అది మామూలుగా ఆడినండి. గిరిగిరి కొడతా ఎవరినైనా సరే. చూద్దాం. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. డబుల్ గన్ తీసుకొని అటాక్ చేయడానికి రెడీకి వెళ్ళాం. అయితే చాలామంది మంచి మంచి తోపు ప్లేయర్ వాళ్ళు ఎలా ఆడతారో నాకు అర్థం కాదు. నాకైతే మాత్రం ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ ఎనిమి ఎక్కడ ఉన్నాడో చూద్దాం. ఎక్కడ ఎనిమి, నువ్వు ఎక్కడ ఎనిమి, రారా నిన్ను కొట్టడానికి మేము రెడీగా ఉన్నాం రా. అదిగో వచ్చాడు. వేసాం. అది చూసారా, ఫస్ట్ ఎనిమి అయిపోతాడు. ఏడు పారిపోతాడు ఏంట్రా, డమ్ముంటే ఖర్చు. ఒకడినైతే నాకు చేసాం. కిల్లు మనకు పడింది, ఎవరు పడింది తెలియదు. వాడు కూడా ఎనిమి అనుకుంటా, వాడు కూడా వేసేయచ్చు కదా. కిల్లు ఎవరికి పడిందో అర్థం కాలేదు, బట్ నాకే అనుకుంటున్నా. ఓకే చూద్దాం. నెక్స్ట్ సెకండ్ అది ఇంకొకటి వేసి నాకు లేదు, నామే డైరెక్ట్గా పైనుంచి కొట్టాడు ఫ్రెండ్స్. మనకి ఎవరు వచ్చేలా కానీ వీడు పైనుంచి కొడుతున్నాడు. వెయిట్ చేయరా వేసి పారదుప్పాడు. సో మనం దిగ్విజయంగా ఒక కిల్ అయితే కొట్టాం. 2 కిల్లులు కొట్టారంట. సరే ఆడుతుంది ఎస్ఆర్బి కార్తీ. మంట పుట్టిస్తాడు. మాతో పెట్టుకుంటే ఎవరికైనా మంట పుట్టిద్ది. అటువంటి టీంలో ఉన్న మేము గొప్ప ప్లేయర్స్ కాకపోయినప్పటికీ కూడా అద్భుతమైన ఫ్రీ ఫైర్ ప్రదర్శిస్తూ ఉంటాం. ఇలా గొప్పగా ఆడేవాళ్ళు ఎవరు లేరు. ఎంటైర్ ఇండియాలోనే మేమే గొప్పగా ఆడే ప్లేయర్స్. ఎస్ఆర్బి అండ్ కార్తీ టీం అంటేనే ఒక రెబల్ స్టాండ్ ఉంటుంది. మా దాంట్లో కేసీపీడీ కానీ ఎస్ఆర్బి కార్తీ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద తోప్ ప్లేయర్స్ ఉన్నారు. కేసీపీడీ అంటే తెలుసుగా మీకు, సూపర్ తోప్ ప్లేయరు అతను కూడా. సరే మేము గేమ్స్ ఆడడంలో నెంబర్ 1. చూద్దాం. ఇంకెవరైనా ఎనిమిది ఉన్నారో వెతుకుతున్నా, ఎవరు కనబడట్లేదు. ఏంట్రా ఐడి తిరుగుతావు, వెళ్ళి ఎనిమిది కొట్టరా. ఆ ఎనిమిది ఒక్కడున్నాడు, వాడిని కొట్టక అల్లాడుతున్నావు. వేసేయి వాడిని. నెక్స్ట్ రౌండ్లో చూపిద్దాం మన ప్రతాప్. వీళ్ళంతా వేస్ట్ ఫ్రెండ్స్. ఏదైనా మనం ఉంటేనే గేమ్ రెస్పెక్ట్గా ఉంటుంది. వీళ్ళంతా వేస్ట్గా అల్లాడతారు. నన్ను అయితే నాకు చేసి పడుకోబెట్టారు. 2 కిల్లులు కొట్టాను. 2 కిల్లులు వేసిన అది వీడియో షింక్లో పోయి దాక్కుంటున్నాడు. ఎంత లూ ప్లేయర్స్ మొత్తం తత్తారా మీరు అందరూ. ఇలాంటి లూ ప్లేయర్స్ పెట్టుకుని మీ యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలని చూస్తున్నా. మాకు అనిపిస్తుంది, నేను ఎందుకు వస్తున్నా. చూసారుగా ఫ్రెండ్స్, ఫస్ట్ రౌండే మమ్మల్ని ఎగబడి కొట్టారు. అందుకని ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఈ రౌండ్లో మాత్రం మంట పుట్టిస్తా చూడండి వాళ్ళకి అని అంటా. కానీ వ్యవసాయం మనం చేసేది ఏముంటుంది అనుకోండి. ఇంకా అది ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఎస్ఆర్బి కార్తీ మీకుతో స్టార్ట్ చేస్తున్నాడు. ఎస్ఆర్బి కార్తీ గేమ్ అంటే ఏమనుకుంటారు. ఎమోట్లు ఎందుకమ్మా మనకి, గేమ్ ప్రదర్శన చూపించమండి. గేమ్ ప్రదర్శన చూడాలి కానీ ఎమోటిల్ ప్రదర్శన కాదమ్మా మనకి. ఎస్ఐరా ఎవరినైనా వేసేస్తాము, ఎవరినైనా వేసేస్తాము. ఇది గేమ్ 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 గేమ్. ఏమైంది చూసారుగా. లూపుగా ఆడడం నాలాగా లూపుగా ఆడాలి ఎవరైనా. చూసారుగా, కొనుక్కోబెట్టారు. ఇది మీరందరూ ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కామెడీ ఫ్రీ ఫైర్ వీడియోస్ కోసం, మరిన్ని కామెడీ ఫ్రీ ఫైర్ వీడియోస్ కావాలంటే మొత్తం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఫాలో అవుతూ ఉంటే మరిన్ని వీడియోస్ వస్తాయి. ఓకేనా. అది చూసారుగా, 2వ రౌండ్ కూడా దిగ్విజయంగా ఓడిపోయాం. ఇవన్నీ శాంపుల్ మ్యాచ్లు బ్రో. మనం ఫస్ట్ 2 రౌండ్లు దేవుడికి ఇస్తాం. ఇక్కడ నుంచి మన టాలెంట్ ఏదో చూపిద్దామా. ఇక మొదలెడదామా. డిన్ గన్ ఏది తీసుకుందాం. వీళ్ళ రేంజ్కి ఇది సరిపోద్దిరే, అంత పెద్ద అవసరం కాదు మనకి. ఈ గన్తో చాలు. మన తోపుల గన్లు కొట్టుకోం. ఒక గ్లోబాల్ తీసుకుందాం, ఒక బాంబు తీసుకుందామా. సరే గ్లోబాల్ వేద్దాంలే, ఎవడో ఒకటి వచ్చినప్పుడు వేసి పడేయచ్చు. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ఏంట్రా నువ్వు ఎందుకురా అన్నీ తీసేస్తావు, లూపుగాడిలాగా ఆడుతున్నావు. తోపులాగా ఆడు కార్తీ. ఎస్ఆర్బి కార్తీ టీం అంటే వాళ్ళకి ఒకసారి చూపించు. ఒక్క నిమిషం ఉండండి, ఎవరో వచ్చారు. మేడం గారు చెప్పండి మేడం, మీకు ఎస్ఆర్బి కార్తీ టీం తెలుసా అండి? తెలీదు. అయ్యో, మన యూట్యూబర్ పరువు తీసేసిందిరా బాబు. సరే ఓకే. వేస్తున్నారు.
చూసారుగా లూపుగాళ్ళు కూడా ఇలా ఆడకూడదు అంటే కోసం మీకు చూపిస్తూ ఉంటాం ప్లేయర్ని. లూపుగాళ్ళు ప్లేయర్ మా బర్త్డే. ఇది కామెడీ ఫ్రీ ఫైర్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. అందరూ తోపులు ఆడడం కాదు, కామెడీ కూడా ఆడాలని కోరుకుంటున్నాం. చూస్తున్నా దొరికాడు వేసి బారు నాకు అయ్యి పోయేవరా. మళ్ళీ ఎక్కడ దక్కున్న వదలను ఏజయ్ గారిది. ఎవర్రా మీరు అందరు నా అక్కడ పోయి ముందు పంటరా. గ్లో వాల్ వేసిండు అయ్యా, అవసరం ఉన్నప్పుడు ఒక్కటేడు గ్లో వాల్ ఎయిరా. వాడిని కొట్టకుండా ఏందిరా నువ్వు. చూసారా ఫ్రెండ్స్, మంట పుట్టించాం వాడికి. మంట పెట్టుకుంటే అంతే, ఎవరికైనా మంట పుట్టిద్ది. మంట పుట్టడమే గేమ్ అంటే మనదేరా, ఫ్రీ ఫైర్ గేమ్ అంటే మనదేరా. అది 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 చూసారా ఎలా చేశాను. ఒక్క నిమిషం, మేడం గారు వచ్చారు. మేడం గారికి ఫ్రిడ్జ్ చూసారా. ఇందులో మనం కొట్టిన తోప్ ప్లేయర్ లాగా ఆడాము మనమే. ఎస్ఆర్బి కార్తీ టీం అండి, గుర్తుపెట్టుకుని ఎస్ఆర్బి కార్తీ. మీరు మాత్రం ఆడాలంటే మాత్రం కామెడీ వీడియోస్లోకి రావాలంటే మాత్రం కంపల్సరీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు వస్తే మేము కంపల్సరీ ఇస్తాం. ఓకేనా. ఇప్పటి గేమ్ అయితే 3 కొట్టాము, మంచి ఫామ్లో ఉన్నాం. చెప్పే కదా ఫస్ట్ 2 గేమ్లు మేము దేవుడికి ఇస్తాం, తర్వాత నుంచి మంట పుట్టిస్తాం మనం అంతే. అందుకని మన టీం పేరు ఏంటి, ఎస్ఆర్బి కార్తీ. డింగిడికం చూద్దాం. ఎమౌంట్లు వద్దమ్మా, పెర్ఫార్మెన్స్ చూపించని. పెర్ఫార్మెన్స్ వద్దు. ఫ్రీ ఫైర్ గేమ్లో మేము ఫామ్లో ఉన్నాం ఇప్పుడు. సరే, నేను ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకుంటున్నా. ఏడేంట్రా బాబు బుజ్జిలు బయటికి లోపల తిరుగుతున్నాడు. సరే ఇప్పుడు ఒకసారి మన అద్భుతమైన ప్లేయర్ మాట్లాడతారు. హాయ్ సార్. ఏం సార్ సిగ్గుపడుతున్నారు? మిమ్మల్ని ఆయన పెళ్లి చేసుకోమన్నా కాదు కదా సార్, ఓన్లీ ఫ్రీ ఫైర్ గేమ్లు మాట్లాడము సార్. ఒకటేసాం, ఒకే ఒక ఫ్రీ ఫైర్ రా, వంట పుట్టిస్తామురా. ఇలా లూపుగాళ్ళని ఏదో వదిలి పెడుతుంటే మా దగ్గర ఇచ్చిపోతారా, అందుకే ఇచ్చి పడేస్తున్నాం ఫ్రీ ఫైర్ గేమ్. ఓకే డాడీ వేసారు. ఎప్పుడంతే మేము లూపుగాళ్ళు అవుట్ అవుతూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. మళ్ళీ మనమే గెలిచామా 2 గేమ్స్. ఇక మొదలెడదామా 3వ గేమ్. సరే, ఈలోపు నేను బ్రేక్ ఇస్తాను, మాట్లాడుతూ ఉంటాను. కత్తి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, బుజ్జులు నేను మాట్లాడుతున్నాను చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు సిఎస్ ఆడబోతున్నాం. సిఎస్ ఆడుతున్నాం. హలో ఇప్పుడైతే మనం రష్కి దిగబోతున్నాం. ఇందాక అవన్నీ కొట్టింది అయితే నేనే. ఎలా ఆడానో కామెంట్ చేయండి. హలో, వెల్కమ్. నీ వల్ల పోయిందిరా. హాయిగా దొరికిండు. ఆగు నిమిషం.